అడవిలో ఒక జామ చెట్టుపై రామచిలక, పావురం నివసిస్తూ చాలా స్నేహంగా మెలిగేవి. చక్కగా కబుర్లు చెప్పుకునేవి. ఎర్రని ముక్కుతో, పచ్చని శరీర ఛాయతో అందంగా ఉంటానని రామచిలుక గర్వపడేది. నా అంత అందమైన జీవి అడవిలో లేదని పావురంతో గర్వంగా చెప్పేది. రామచిలుక గర్వం వలన ఒక పావురం తప్ప ఏ జీవులు రామచిలుకతో స్నేహం చేసేవి కావు. ఒకరోజు పావురం రామచిలుకతో, నువ్వు నీ అందం గురించి చెప్పుకుంటూ ఎప్పుడు గర్వంగా ఉంటే ఎవ్వరూ నీతో స్నేహం చెయ్యరు. నీతో నేను ఉండటం వలన నాతో కూడా మిగతావి స్నేహం చేయడానికి ఆసక్తి చూపటం లేదు. నీ పద్ధతి మార్చుకో అంది. అయినా సరే రామచిలక గర్వం తగ్గించుకోలేదు. ఒకరోజు ఆ చెట్టు మీద కాకి వాలి కావు కావు అంటూ అరిచింది. అప్పుడు రామచిలక కాకితో, నీ నల్లని రంగు చూస్తేనే అసహ్యం నాకు. దానికి తోడు కావు కావుమంటూ గోల చేస్తున్నావు. ఇకపై ఈ చెట్టుపైకి ఎప్పుడూ రాకు అంటూ కోపగించింది. కాకి బాధతో ఎగిరిపోయింది. అది విన్న పావురం రామచిలుకతో, కాకితో అలా మాట్లాడటం సరికాదు కదా. చెట్టు మన ఒక్కరికే సొంతం కాదు. ఈ అడవిలో ఉండే ప్రతి జీవికి హక్కు ఉంటుంది. అలా ఇక్కడికి రావద్దు అనడం సరికాదు. కాకి నల్లని రంగుని, అరుపుని ఎదవ చెయ్యడం కూడా సరికాదు అంది. కాని రామచిలుక, నీకేం తెలియదు ఊర్కో అని పావురాన్ని కసురుకుంది. ఒకరోజు మృగరాజు ఆజ్ఞతో ఒక కోతి అడవిలో అందమైన జీవి ఏదైనా ఉంటే మృగరాజు దగ్గరకు రావాలి అని అడవిలోని అన్ని జంతువులకు తెలిసేటట్టు చాటింపు వేసింది. ఆ చాటింపు విన్న రామచిలుక పావురంతో, ఈ అడవిలో అందమైన జీవి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను మృగరాజు దగ్గరకు వెళ్తాను. మృగరాజు నా అందానికి మెచ్చి కానుకలిస్తారు. నువ్వు కూడా నాతో అక్కడికి రా అంది. వద్దు మిత్రమా, అటువంటి సాహసం చెయ్యకు. మృగరాజు వద్దకు వెళ్ళకు అని చెప్పింది పావురం. ఇంతలో ఆ చెట్టుపైకి మళ్ళీ కాకి వచ్చి వాలింది. చిలకమ్మ, తొందరపడి మృగరాజు వద్దకు వెళ్ళకు. మృగరాజు తన బిడ్డ పుట్టినరోజు సందర్భంగా చక్కని కానుకను బిడ్డకు ఇవ్వాలని ఉద్దేశంతో అడవిలో అందమైన జీవి కోసం చాటింపు వేశారు. ఎవ్వరూ వెళ్ళరు. నువ్వు కూడా వెళ్ళకు. అక్కడ బందీ అవ్వకు అని చెప్పింది కాకి. నువ్వు కూడా నాకు సలహా ఇవ్వడానికి వచ్చావా అంటూ వారి మాటలకు పట్టించుకోకుండా మృగరాజు దగ్గరకు వెళ్ళింది రామచిలక. మృగరాజు ఉదయం నుంచి ఏ జీవి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అడవిలో ఏ జీవి కూడా తను అందమైన దాని అని రాలేదు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు. ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు. అందుకే ఈరోజు నా బిడ్డకు నిన్ను కానుకగా ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నా బిడ్డతోనే నువ్వు గడపాలి అని రామచిలకను పంజారంలో బంధించి బిడ్డకు అప్పగించాడు మృగరాజు. తన మేలు కోరి పావురం, కాకి చెబుతున్న మాటలు వినకుండా మృగరాజు దగ్గరకు వచ్చి పంజరంలో చిక్కుకోవడం పూర్తిగా తన తప్పిందమని రామచిలకకు తెలిసి వచ్చింది. దాని వెనకే వచ్చిన పావురం, కాకి పంజరంలో చేరిన రామచిలకను చూసి బాధపడి చేసేదేం లేక అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి.